ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది ఇక్కడ ఈశాన్యంలో అడుగున్నర గోడ కట్టి ఇక్కడ 9 ఇంచులు మాత్రమే కట్టాడు. అంటే 9 ఇంచులు ఆగ్నేయం పెరిగినట్టు. ఇక్కడ వాయువ్యంలో అడుగున్నర గోడ కట్టి ఇక్కడ నైరుతిలో 9 ఇంచుల గోడ కట్టినాడు. అంటే ఇది అంతా నైరుతి పెరిగినట్టు. ఇక్కడ ఈశాన్యంలో మాత్రం స్థలం ఉంచి ఇక్కడ ఇది ఇట్లా కట్టినాడు. అంటే అది ఇక్కడ ఇది పార్కింగ్ కానీ ఇక్కడ షో కోసం ఏదైనా సిట్అవుట్ కోసం అని పెట్టినాడు. ఇక్కడ ఆగ్నేయం పెరిగి ఇక్కడ వాయువ్యం పెరిగింది, ఇక్కడ ఆగ్నేయం పెరిగింది ఇండ్లు. ఇక్కడ లేబర్ కోసం అని ఒక రూమ్ కూడా కట్టినాడు. ఇక్కడ లేబర్ కోసం అని ఒక రూమ్ కూడా కట్టినాడు. అప్పుడు ఇంకా వాయువ్యం పెరిగినప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంటికి ఇక్కడ మెట్లు వేసినాడు పైకి మిద్దె మీదకి. సరే, బాగుంది. ఇక్కడ మెట్లు వేసిన తర్వాత ఇది లోపల డూప్లెక్స్ మెట్లు వేసినాడు. వేసేసి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈటి వరకే ఇండ్లు వచ్చింది. ఇక్కడ ఈ సింహద్వారం ఇది ఈటి వరకే ఇండ్లు వచ్చింది. ఇక్కడ ఈటి వరకు వచ్చినప్పుడు ఈశాన్యం తగ్గింది. ఓన్లీ పిల్లర్ మాత్రం ఉంది. ఇక్కడ పిల్లర్ మాత్రం ఉంది. అంటే వాయువం ఆగ్నేయం పెరిగింది. మెట్లు ఇక్కడ ఉన్నాయి, డూప్లెక్స్ మెట్లు. లిఫ్టు నైరుతిలో ఉంది. ఇది 4 అడుగుల లోతు గుంతలో ఉండి కేవలం పార్కింగ్ కోసమని ఇక్కడ ఈశాన్యంలో స్థలం కొన్నాడు. ఇది వేరే వాళ్ళది. ఈ స్థలం కొనడంలో ఈ డోర్ ఉత్తరానికి ఉన్న గేటు ఉత్తర వాయువ్యం లేకొచ్చింది. ఇది కట్టించిన వెంటనే ఈయన విపరీతంగా నష్టపోయినాడు. అంటే అంతులేని విషయంలో అప్పుల పాలైనాడు. ఫ్రెండ్స్, ఇల్లు చూడండి. ఉత్తరం వీధి కలిగిన స్థలం ఇది ఉత్తరం వీధి కలిగిన స్థలం. పార్కింగ్ కోసం ఈశాన్యం మాత్రమే కొన్నప్పుడు ఈశాన్యం కరెక్ట్ అయిపోయింది. అంటే ఆగ్నేయం తగ్గి నైరుతి పెరిగింది. నైరుతి పెరిగినప్పుడు ఆర్థికంగా ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బంది పడినాడు. ఈ ఇండ్లు ఈశాన్యం కొద్దిగా పెరగాల కానీ ఇష్టానుసారంగా దండిగా పెరిగితే చెడు ఫలితాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఉత్తరం వీధి కలిగిన స్థలం. అయితే పార్కింగ్ కోసమని తూర్పు ఈశాన్యంలో కొంత స్థలాన్ని కొన్నాడు. అప్పుడు ఆ ఇంటికి ఉత్తరంలో ఉన్న గేటు ఉత్తర వాయువ్యంలోకి వచ్చింది. ఈ విషయానికి వస్తే ఈశాన్యంలో ఖాళీ పెట్టి వాయువ్యం ఆగ్నేయం పెంచినాడు. ఇది ఈశాన్యంలో ఖాళీ పెట్టి వాయువ్యం ఆగ్నేయం పెంచినాడు. ఇది ఏమనంటే సిట్అవుట్ షో కోసం అంటాడు ఆయన. పెంచినారు. ఆ ఇంట్లో లోపల డూప్లెక్స్ మెట్లు వేసినారు. ఆ మెట్ల పక్కనే ఇంటికి పైభాగాన్ని లిఫ్ట్ పెట్టినాడు. మెట్లకు పైభాగాన్ని ఇక్కడ లిఫ్ట్ పెట్టినాడు. ఆ లిఫ్ట్ పెట్టి 4 అడుగుల లోతు గుంత ఉంది. దోగినారు. నట్టిండ్లు పల్లం ఉంటే పాండవుల్లాగానే కష్టపడాల్సి వస్తుంది. నట్టిండ్లు పల్లం ఉంటే పాండవుల్లాగా అరణ్యాల్లో అజ్ఞాతవాసాలు గడపకపోయినా అంతటి కష్టాలు అనుభవించాల్సిందే. ఈ ఇంటిలో ఈ డూప్లెక్స్ కట్టడం వలన పాత ఇండ్లు ఉన్నప్పుడు 2 సార్లు ఆ ఊరికి సర్పంచ్గా గెలిచినాడు. ఒకసారి ఎంపీటీసీగా మండలాధ్యక్షునిగా గెలిచినాడు. ఆ తర్వాత ఇండ్లు కట్టిన తర్వాత చాలా నష్టపోయినాడు. ఎందుకంటే ఆ ఇండ్లు ఆనుకొని ఉన్న స్థలాన్ని కొన్నప్పుడు పూర్వం ఉన్న సింహద్వారం నీచానికి వచ్చింది. అప్పుడు చాలా నష్టపోయినాడు. లేదా పక్కనున్న స్థలం కొంటే పాత ఇండ్లు కూలగొట్టి కొత్తగా వాస్తు ప్రకారాన్ని నిర్మించుకోలేను. ఇంటికి ఈశాన్యంలో ఉంటే ఇండ్లు నైరుతి పెరిగినట్టు ఉంటుంది. అంటే ఇక్కడ స్థలం ఎక్కువ ఈశాన్యం కొంటే ఇది నైరుతి పెరిగినట్టు ఆర్థికంగా ఇబ్బంది పడి చాలా అప్పులపాలైనాడు ఆయన. ఈ ఇండ్లు ఇది తీసేయాలి. ఈ స్థలం అమ్మాలంటే ఈయన అమ్మడు. ఈయన అని చెప్పి వచ్చినాను. ఇదల్లా తీసేసుకొని ఇవల్ల సరి చేసుకుంటే లైఫ్ ఉంటుంది అని చెప్పి వచ్చినాను.